వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజ్ అనేది తేలేలా లేదు. కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్ స్వయంగా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో థర్డ్ పార్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సీక్వెల్ జూలైలో విడుదలకు సిద్ధం కానుండగా భారతీయుడు 3 6 నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకులకు ముందుకి వస్తుందని IPL కు విచ్చేసిన సందర్భంలో చెప్పడంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. దర్శకుడు శంకర్ ఇంత పెద్ద కన్విన్స్ ని 3 గంటల్లో చెప్పడం అసాధ్యమని గుర్తించడం వల్లే ఒప్పుకున్నానని కమల్ చెప్పడం గమనార్హం. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. భారతీయుడు 2 జూలైలో వచ్చి ఆపై 6 నెలల గ్యాప్ అంటే భారతీయుడు 3 సరిగ్గా జనవరిలో సంక్రాంతికి రావాలి. అంటే మన దగ్గర చిరంజీవి, వెంకటేష్, రవితేజ లాంటి స్టార్లతో క్లాష్ అవ్వడానికి సిద్ధపడాలి. ఇదంతా ఓకే, కానీ మరీ గేమ్ చేంజర్ సంగతి ఏంటంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు. దీని విషయంలో విపరీతమైన జాప్యం ఎందుకు జరుగుతుందో ఇప్పుడు అర్థమైంది. ఇండియన్ 2 భాగాలుగా సమాంతంగా షూట్ చేయడం వల్ల శంకర్ మొత్తం 3 పాన్ ఇండియా మూవీస్ ని ఒకేసారి తీస్తున్నట్లు అయింది. అందుకే కమల్, రామ్ చరణ్ ఇద్దరికి వాయిదాలు తప్పలేదు. సరే, ఏదో ఒకటి క్లారిటీ వచ్చేసిందని ఆనందపడుతున్నా భారతీయుడు 2 డేట్ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదన్న సంగతి మర్చిపోకూడదు. సో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చాక కానీ చెప్పలేం. ఒకవేళ శంకర్ కేవలం రామ్ చరణ్ ది మాత్రమే చేస్తుంటే ఈ పాటికి రిలీజ్ అయిపోయి OTT ప్రీమియర్ కూడా ఎప్పుడో అయిపోయేదని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవడంలో అర్థం ఉంది.